గౌరవించుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరంగా మన అమ్మగారు అలానే ఉంటారు. మరి మన మధ్యన మరి దైవ సేవకురాలు సుజాత పాల్ గారు మీతో కలిసి ఆమె ఈ పరిచయంలో ఉండాలని ఎంతో ఆసక్తి కలిగి దాదాపుగా 6 అడుగులు ఉంటుంది కేక్. సో మీతో పాటు కటింగ్ చేయించాలి అని ఎంతో ఆశతో పడిన దైవ సేవకురాలు. సో మిమ్మల్ని ఫెలిసిటేషన్ చేస్తారు. మరి చేస్తుండగా మన మధ్యన ఇంకో దైవ సేవకురాలు ఉన్నారని వాళ్ళు కూడా స్టేజ్ మీద పిలుస్తున్నారు. సుధా పాల్ గారు, సారా గారు, కళా గారిని కూడా నేను స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. త్వరగానండి. మరి సేవకురాలకి కొంచెం మనకి సహకరించాలి. ఒక్కసారి ప్రార్థన చేసుకున్నామండి. అందరం పరిశుద్ధమైన ప్రభు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. మీ అనాది సంకల్పంలో మీ బిడ్డలుగా మేము మీ పని చేయడానికి జగత్ పునాది వేయబడక మనపై ఏర్పాటు చేసుకుని ఈ దినం ఇక్కడ కలిసి నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలైనా మీ దాసరాల ద్వారా మరి యొక్క రోజు మరొకసారి మా జ్ఞాపకం చేసి ఒక స్త్రీగా ఒక కుటుంబాన్ని కట్టుకోవటం ఎంతో చక్కగా నీ దాసరాల ద్వారా మాకు వివరించినందుకే ఈ కోట్ల మీరు వినపండి. ఇంకా నీ పరిచయంలో అనేక రీతిలుగా వాడబడటానికి కృప దయచేయండి. ఈ యొక్క కార్యక్రమంతో ఏర్పాటు చేసిన దివ్యా పాల్ గారిని, వారి భర్త గారిని, సుజాత పాల్ గారిని, వారి కుటుంబంలో దీవించాలి. ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంపులు పొందిన ప్రతి సేవకులను అలాగే కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించి క్రిస్మస్ ఆనందంతో నూతన సంవత్సర దీవెనతో పంపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah.
వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రార్థన తెలియజేస్తాను. ఈ యొక్క మీటింగ్ చేయడానికి నాకు అసలు అంత యోగ్యత ఏమీ లేదండి. మరి మొదటిసారి నేను వచ్చినప్పుడు జాయిన్ చేయడం గారు ఈ విషయం చెప్పినప్పుడు తప్పకుండా నువ్వు చేయమని వెనకాల నేను ఉంటానని చెప్పి ఈ యొక్క ఫంక్షన్ హాల్ విషయంలో కానీ అన్ని కూడా అమ్మ చూసుకున్నారు. ఆ తర్వాత మేము ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మరి లాస్ట్ టైం నాకు ఉండడానికి కానీ తిరగడానికి కానీ మనీ సపోర్ట్ కానీ మెన్ పవర్ కానీ లేని టైంలో ఎంతో సపోర్ట్ చేసి మీటింగ్ చేస్తాం. కానీ ఈసారి సుజాత పాల్ గారు మాకు ఉండడానికి కానీ వెళ్ళడానికి బైక్ కానీ మా పిల్లలు తినడానికి కానీ ఇంతవరకు కూడా చాలా వరకు మాకు సహకరించారండి. అందుని బట్టి దైవ సేవకులకు మరొకసారి ఈ యొక్క స్టేజ్ వేదిక ప్రకారంగా నేను వాళ్ళకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు అందరూ ఒక్కసారి కూర్చుంటారండి. మీకు కేక్స్ ఉన్నాయి, సో మనం కూడా ఇంకా ఎంజాయ్ చేద్దాం. అమ్మగారు కొంచెం బాగాలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు. అరగంట మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోతుందండి. దయచేసి నాతో సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను.